నమస్తే. నమస్కారం. నమస్కారం. వాడంతేలేండి, మీరు లోపలికి రండి. అంటే మాకు కాస్త పని ఉంది. అతను వస్తానని ఒప్పుకుంటే ఓహో, సరిపోద్ది. తప్పకుండా వస్తాను. ఆ దేవి అనుగ్రహం శక్తి ఎవరికి తెలియదు, భక్తుల్ని కాపాడుతుంది. అమ్మా తల్లి. నానా, వయసుకు వచ్చిన పిల్లకి పెళ్లి చేయకుండా పంచాయతీలో మహారాణిలో కూర్చోబెట్టారు. ఇప్పుడు కదర్ షర్ట్కి తన్నులు తినడానికి నేనున్నాను. నేనేమన్నా షూనా? 22వ తారీఖు బండి అయ్యో పంపిస్తాను. పర్వాలేదు, నేను నా సొంత బైక్ లోనే వస్తాను. కానీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు నా విషయం మర్చిపోకండి. అది ఊరు జనం ముందు చెప్తే బాగుంటుంది. అది మీరు చెప్పాలా? ఓ, సరే సరే. సరే. దేవి విలాస్ స్కూల్లో ఏదో ఒక క్లాసులో లీడర్ అయింది అతను. నువ్వయ్యావా? సునంద గురించి మాట్లాడుతుంటే సునంద గురించి మాట్లాడాలి. ఊరికే మాటలు మార్చకండి నాన్న. రాజకీయాల్లో కావాల్సింది ఇది కాదు, మరి తెలివి కావాలి. బుర్ర బుద్ధే ఉపయోగించాలి. ఉన్నట్టయితే ఓ, అన్ని ఓట్లు వచ్చేసాను. ఉన్న వాళ్ళ దగ్గర ఇలా గొడవ పడేవాడా? అబ్బా. హలో, ఒక్క నిమిషం. నిన్న నీ దగ్గర తీసుకున్న డబ్బులు ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టి ఏ పని చేయడు ఈ కేపీ లీడర్. ఇప్పుడు ఎవరి కోసం ఇది? రీనా పాపం బలైపోయినట్టుంది. లేదా తన దగ్గర నుంచి అడుక్కున్నావా? ఇక ఈ అప్పు కూడా నేనే తీర్చాలి. ఊరికే లేనిపోని కథలు చెప్పు. ఇలా చూడు, ఒక్క విషయం చెప్తాను. అలీనాలా కాదు, నువ్వు నీనా దగ్గర నుండి డబ్బు తీసుకుంటున్నావు కదా, అది నీకే నష్టం అవుతుంది. చూస్తూ ఉండు. నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, కష్టపడి పనిచేసి సంపాదించాను. అయ్యో, కొట్లాట్ల కేసు, పార్టీ మార్పిడి, ఇవన్నీ చెప్పి మనుషుల దగ్గర డబ్బులు గుంజటమేగా నీ పని.